హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం మై హస్బెండ్ ఇన్ లా అనే థాయ్ డ్రామాలో పార్ట్ 14ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, తియాన్ ఏమో వాళ్ళ మదర్ చెప్తారు కదా, సో నువ్వు దేన్నైతే ఎక్కువగా హేట్ చేస్తావో అదే నీ దగ్గరికి వస్తుంది అని చెప్పి. సో వాళ్ళ మదర్ చెప్పినప్పుడు తను చాలా లైట్గా తీసుకుంటాడు, కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత రోజు తియాన్ అయితే ఆఫీస్కి వెళ్తాడు, అంటే తన వర్క్కి వెళ్ళిపోతాడు. ఇంకా వర్క్కి వెళ్ళిన తర్వాత అక్కడికి చేతొస్తారు, అంటే బ్రదర్ చేతొస్తారనమాట, వీళ్ళ అఫీషియల్ వాళ్ళ అబ్బాయి. సో చేత ఎందుకు వస్తాడు అంటే మొత్తం అంతా కూడా సూపర్వైజ్ చేయడానికి, మొత్తం ఎలా జరుగుతుంది అది చూడడానికి అంతా కూడా వస్తారు. ఇంకా తియాన్ అయితే చేతిని చూసి పలకరిస్తాడనమాట. సో ఇదే టైంలో అక్కడికి మాయ్ వస్తూ ఉంటుంది. సో మాయ్కి అయితే మన తియాన్ చాలా ఎక్కువ వర్క్ ఇచ్చేసి ఉంటాడు. ఇంకా అందుకని చెప్పేసి మాయ్ తన ఫీల్డ్లో వర్క్ చేసి వస్తుంది. ఇంకా తన డ్రెస్ నిండా కూడా దుమ్ము పడుతుంది అనమాట. కావాలని ఆ దుమ్ము అంతటిని కూడా తియాన్ మీద వేసేస్తూ ఉంటుంది. తియాన్ పక్కనే చేత్ కూడా ఉంటారు కదా, సో చేత్ ఉన్నాడన్న విషయం మాయ్కి తెలీదు. ఇంకా అందుకనే కావాలని తన మీద ఉన్న దుమ్ము అంతా కూడా వేసేస్తూ ఉంటుంది. ఇంకా చేత్ మీద అంతా పడుతుంది అనమాట. ఇంకప్పుడు తియాన్ అంటాడు, నువ్వు బాగా వర్క్ చేసి వచ్చావా అని చెప్పేసి మాయని అంటూ ఉంటాడు. ఇంకా మాయ ఏమో, నన్ను క్షమించండి చేత్, మీరు ఉన్నారని నాకు తెలీదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా చేత్ ఏమో, నిన్ను అంత బాగా అంటే కష్టపెడుతున్నాడా ఏంటి తియాను, ఇంత వర్క్ చేపిస్తున్నాడా నీతో అని చెప్పేసి చేత్ అలా అంటూ ఉంటాడు. ఇంకా మాయ ఏమో, అలాంటిదేమీ లేదు కానీ కొంచెం కష్టంగానే ఉంది వర్క్ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. తర్వాత తియాన్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మాయ్ అయితే తియాన్కి మెసేజ్ చేస్తుందనమాట. సో మాయ్ ఏమని మెసేజ్ చేస్తుంది అంటే, తియాన్ నువ్వు నన్ను మిస్ అయితే నువ్వు నన్ను అంటే నాకు కాల్ చేయొచ్చు ఎప్పుడైనా అని చెప్పేసి గ్రూప్లో మెసేజ్ చేస్తుంది. ఇంకా తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ మెసేజ్ని చూసి తియాన్ని ఏడిపిస్తూ ఉంటారనమాట. ఇంకా తియాన్ అయితే మాయ్ వైపు కోపంగా తిరిగి చూస్తాడు. ఇంక తను రిప్లై ఇస్తాడు. సో తనేమని రిప్లై ఇస్తాడు అంటే, నువ్వు గనక వర్క్ చేయకపోతే అప్పుడు నీకు ఉంటుంది అని చెప్పేసి, ఇంకా వర్క్ బాగా చేయాలి అని చెప్పి చాలా వర్క్ అనేది ఇచ్చి అలా చెప్తాడనమాట. సో అదంతా చూసి ఇంకా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. సో తియాన్ని తిట్టుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత తియాన్ అయితే ఫీల్డ్కి వెళ్తాడనమాట. మొత్తం అంతా బాగానే జరుగుతుందా కన్స్ట్రక్షన్ అంతా అనేది చూడడానికి. ఇంకా అదే టైంలో అక్కడికి మాయ్ కూడా వస్తూ ఉంటుంది. ఇంకా మాయ్ని చూసిన వెంటనే తియాన్కి ఏమనిపిస్తుంది అంటే, మాయ్ తన వైపు యారోస్ వేస్తున్నట్టు అలా ఊహించుకుంటూ ఉంటాడనమాట. సో తనకి ఆ యారోస్ అన్ని గుచ్చుకుంటున్నట్టు ఇలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా తియాన్ అయితే మాయ్ని అంటూ ఉంటాడు, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి. ఇంకా మాయ్ అడుగుతుంది, నేనేం చేశాను నిన్ను అని చెప్పి. ఇంకా అప్పుడు తియాన్ అంటాడు, సరే అయితే నువ్వు వెళ్ళి వర్క్ చేసే ముందు వెళ్ళి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా తనేం చేస్తాడు అంటే, తన హార్ట్లో గుచ్చుకున్న బాణాన్ని తీసేసి కింద పడేస్తాడు. సో పక్కన పడేస్తాడు. ఇంకా మాయ్ కూడా సరే బాయ్ తియాన్ అని చెప్పేసి బాయ్ చెప్తుంది. ఇంకా మాయ్ బాయ్ చెప్పేటప్పటికి తియాన్ కూడా బాయ్ అని చెప్తాడు. సో తర్వాత తనేమో, నేనేంటి బాయ్ చెప్తున్నాను నీకు అని చెప్పేసి ఇంకా బాయ్ చెప్పకుండా అక్కడి నుండి వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత తియాన్ అయితే ఆ రోజు ఈవినింగ్ తన రూమ్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు, ఈ మాయ్ ఏంటి నన్ను డిస్టర్బ్ చేసేస్తుంది బాగా అని చెప్పేసి. నాకు మొన్న కూడా ఒక కల వచ్చింది. సో ఇదంతా ఏంటి, నేను ఇలా ఇమాజినేషన్ చేసుకుంటున్నాను అంటే నాకేమైనా డిసీజ్ ఉందా, నాకేమైనా మెంటల్లీ ఏమైనా డిసీజ్ వచ్చిందా ఏంటి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, తియాన్ అయితే ఒక గాడ్ వేషం అనేది వేసుకుని ఉంటారు. ఇంకా మాయ్ కూడా ఒక ట్రెడిషనల్ గెటప్ అనేది వేసుకుని ఉంటుంది. సో తియాన్ ఏమో అంటే కృష్ణుడిలాగా ఫ్లూట్ పట్టుకుని వాయిస్తూ ఉంటాడు. ఇంకా మాయ్ అయితే ఒక చెట్టు వెనకాల నుండి తియాన్ని చూసి, వావ్ ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పేసి తన్నే చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తియాన్ ఏమో దాన్ని గమనించి మాయ్ దగ్గరికి వస్తాడు. ఇంకా మాయ్ అయితే తియాన్ని చూస్తూ అలా ఉండిపోతుంది. అయితే కట్ చేస్తే ఇదంతా ఏంటి అంటే మన మాయ్ యొక్క డ్రీమ్ అనమాట. సో మాయ్ అయితే వర్క్ చేస్తూ ఇలాగే తియాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తియాన్ అయితే మాయ్ దగ్గరికి వచ్చి, నువ్వేం ఆలోచిస్తున్నావు, నేను నిన్ను వర్క్ చేయమంటే ఎప్పుడు డ్రీమ్స్లో ఉంటావు, అయినా సరే వర్క్ ఎలా కంప్లీట్ చేసేస్తావో నువ్వు అని చెప్పేసి తియాన్ మాయ్ని తిడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత మాయ్ అలాగే తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళేమో, తియాన్ నీకు ఎక్కువ వర్క్ ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంకా దానికి మాయ్ కూడా పర్వాలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, ఒకవేళ అంటే యదా అలాగే వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా అబ్రాడ్ వెళ్ళిపోయారు కదా, సో ఇంకా వాళ్ళ ప్రాబ్లం అనేది తియాన్కి లేకుండా ఉంటే నీకు డివోర్స్ ఇచ్చేస్తాడు కదా అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. అయితే అప్పుడు మాయ్ అంటుంది, అవును తను నాకు డివోర్స్ ఇచ్చేస్తాడు, అయినా సరే ఈ కొన్ని రోజులైనా సరే నేను హ్యాపీగా
ఉండొచ్చు కదా తనతో పాటు అని, నేను తన దగ్గరగా ఉండాలని ఇలా చేశాను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది. అయితే వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నిటినీ కూడా కాబ్ వినేస్తాడనమాట. సో కాబ్ ఇదంతా వినేసి తనకు అర్థమవుతుంది, ఓ అందుకనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా, అంటే వీళ్ళిద్దరూ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, తర్వాత అంటే థియాన్ మాయ్కి డివోర్స్ ఇచ్చేస్తాడు అని చెప్పి తనైతే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంక తర్వాత ఈ కాబ్ ఏం చేస్తాడు అంటే మాయ్‌ని ఒక చోటుకి తీసుకువెళ్ళి, "మాయ్ నువ్వు అలాగే థియాన్ ఎందుకు పెళ్లి చేసుకున్నారో నాకు ఇదంతా కూడా తెలిసిపోయింది. సో మీరిద్దరూ డివోర్స్ ఇచ్చేసుకుంటారు కదా! సో అప్పుడు నాకొక ఛాన్స్ దొరుకుతుందా? నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను" అని చెప్పేసి అలా మాయ్‌తో అంటూ ఉంటాడు. ఇంక మాయ్ అయితే కాబ్‌కి డైరెక్ట్‌గా లేదు అని చెప్పేసి చెప్పలేకపోతూ ఉంటుందనమాట. తనైతే ఏం మాట్లాడకుండా అలా ఉంటుంది. అయితే ఇదే టైంలో అటువైపే థియాన్ వెళ్తూ ఉంటాడు. ఇంక థియాన్ వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలన్నీ వింటాడనమాట. సో తనకి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి, "ఏం చేస్తున్నావు నువ్వు" అని చెప్పేసి థియాన్ మాయ్ చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా కాబ్ ఏమో, "ఏం చేస్తున్నావు నువ్వు, నేను మాయ్‌తో మాట్లాడాలి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి థియాన్ అంటాడు, "నీకు ఏం విషయం తెలిసిందో నాకైతే తెలీదు, కానీ నేను మాత్రం మీ ఇద్దరు ఇలా మాట్లాడుకోవడానికి ఒప్పుకోను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక దానికి కాబ్ అంటాడు, "నేను తనతో ప్రైవేట్గా మాట్లాడాలనుకుంటున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి థియాన్ అయితే, "లేదు నేను అస్సలు ఒప్పుకోను, ఎందుకంటే తను మళ్ళీ నీకేం చెప్పేస్తుందో అని నాకు భయంగా ఉంది. సో మీ ఇద్దరు సీక్రెట్గా మాట్లాడుకోవడానికి నేనైతే ఒప్పుకోను" అని చెప్పేసి ఇంకా మాయ్‌ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా థియాన్ అయితే మాయ్‌ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోయి మాయ్‌కి మళ్ళీ తిడుతూ ఉంటాడనమాట. "నువ్వు ఎందుకు చెప్పావు తనకి? నేను చెప్పాను కదా ఎవరికి చెప్పొద్దని, అసలు పెళ్లి గురించే చెప్పొద్దు అంటే మన ఇద్దరం మళ్ళీ డివోర్స్ ఇచ్చేస్తామని, ఇవన్నీ ఎందుకు చెప్పావు తనకి" అని చెప్పేసి అలా తిడుతూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ్ అంటుంది, "నేను చెప్పలేదు తనకి ఎలా తెలిసిందో కూడా నాకు తెలీదు" అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే థియాన్ మాయ్‌ని తిడుతూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ్ అంటుంది, "అసలు నేను ఒకవేళ తనకి చెప్తే ఏంటి, చెప్పకపోతే నీకేంటి" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంక దానికి థియాన్ అంటాడు, "సరే అవును, నువ్వు ఎవరితో ఏం చెప్పుకున్నా నాకైతే అనవసరం, కానీ ఈ పెళ్లి విషయం ఎవరికీ చెప్పొద్దన్నాను కదా, నువ్వు నా వైఫ్‌వి, సో నువ్వు ఇలాంటి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని చెప్పాను కదా నేను" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు మాయ్ అంటుంది, "నాకు అర్థమైంది థియాన్, నేను నిన్ను తప్ప ఇంకెవరిని ఇష్టపడను సరేనా" అని చెప్పేసి ఇంక మళ్ళీ థియాన్ని ఆట పట్టించడానికి థియాన్ దగ్గరికే వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంక థియాన్ ఏమో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా థియాన్ తన రూమ్లోకి వెళ్ళి మళ్ళీ మాయ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు కాబ్ ఏం చేస్తాడు అంటే మాయ్ దగ్గరికి వెళ్ళి మాయ్ కోసం అని చెప్పి ఫ్లవర్స్ ఇస్తాడనమాట. ఇంకా మాయ్ అయితే ఫ్లవర్స్ని తీసుకుంటుంది. సో ఒక ఫ్రెండ్ ఇచ్చాడు కదా ఫ్లవర్స్ అని చెప్పి తీసుకుంటుంది. తను కూడా హ్యాపీగా నవ్వుతుందనమాట. ఇంకా ఈ విషయం అందరూ కూడా చూస్తారు, అంటే వీళ్ళ గ్యాంగ్ అంతా చూస్తుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా థియాన్ని వన్ సైడ్గా ఇష్టపడుతుంది కదా, సో ఆ అమ్మాయి కూడా చూస్తుంది. ఇంకా వెంటనే ఈ విషయం థియాన్కి చెప్పాలి అని చెప్పేసి థియాన్ దగ్గరికి పరిగెడుతుందనమాట. సో థియాన్ దగ్గరికి పరిగెత్తి, "నీకు తెలుసా కాబ్కి అలాగే ఆ మాయ్కి ఏదో రిలేషన్ ఉన్నట్టుంది తెలుసా, మాయ్ ఈరోజు అంటే ఆ కాబ్ ఫ్లవర్స్ ఇస్తే తీసుకుంది, అంతేకాదు తనకి చాలా క్లోజ్గా ఉంటుంది, అలాగే నీతో కూడా క్లోజ్గా ఉంటుంది, తనకి పెళ్ళైనా సరే అసలు మంచిది కాదు" అన్నట్లుగా అంటే ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత థియాన్కి కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ అయితే థియాన్ ఆ అమ్మాయి చెప్పే మాటలన్నింటినీ కూడా పట్టించుకోడు, కానీ మాయ్ కాబ్ ఇచ్చిన ఫ్లవర్స్ తీసుకుంది అని విన్న తర్వాత థియాన్కి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా అదే టైంలో అటు మాయ్ వస్తూ ఉంటుంది. ఇంకా మాయ్ని కూడా చాలా హార్ష్గా ట్రీట్ చేస్తూ ఉంటాడు అనమాట, వర్క్ ఇచ్చేస్తూ. ఇంక తర్వాత అక్కడికి కాబ్ వస్తాడు. సో కాబ్ అయితే ఒక గ్యాంగ్ అంతటిని తీసుకుని వస్తాడనమాట. సో తీసుకొచ్చేసి థియాన్తో అంటూ ఉంటాడు, "నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే మీ వర్క్ సరిగా ఉండలేదు అంటున్నావు కదా, సో మన ఇద్దరు కాంపిటెన్సీ గురించి చూద్దాము అని చెప్పి, సో ఒకవేళ నేను కనుక ఈ కాంపిటీషన్లో విన్ అయితే నేను మాయ్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను, మీరు దానికి ఒప్పుకోవాలి, ఒకవేళ మీరు విన్ అయితే నేను మాయ్ని అసలు ఇంప్రెస్ చేయడానికి ఏం ట్రై చేయను" అని చెప్పేసి అంటాడు. ఇంక దానికి థియాన్ కూడా సరే అయితే చూద్దాము ఎవరు విన్ అవుతారో అని చెప్పేసి థియాన్ కూడా ఒప్పుకుంటాడు. అయితే ఇదంతా మన మాయ్ వింటుంది. ఇంకా మాయ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, "వాళ్ళిద్దరూ కోప్పడుతున్నారు, వాళ్ళిద్దరూ ఇప్పుడు ఏం చేస్తారంటావు" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, అయితే వాళ్ళిద్దరూ తప్పకుండా కొట్టుకుంటారు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా మాయ్ అయితే కంగారు పడుతూ ఉంటుందన్నమాట. సో కాబ్ కొంచెం స్ట్రాంగ్ థియాన్ కంటే అని చెప్పేసి. అండ్ ఈ పాట అయితే ఇక్కడితో అయిపోతుంది. మరి థియాన్ వర్సెస్ కాబ్ ఎవరు విన్ అవుతారో తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.